శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈ పరమ పవిత్రమైనటువంటి దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాల్లో 6వ స్వరూపము కాత్యాయని అమ్మవారు. చంద్రహాసోజ్వలకరా శార్దూల వరవాహన కాత్యాయని శుభం దద్యాత్ దేవి దానవఘాతిని అని చెప్పి అమ్మవారిని స్తుతిస్తూ ఉంటాం. ఈ కాత్యాయని అమ్మవారు చంద్రహాస అనే ఒక గొప్పనైనటువంటి ఖడ్గాన్ని ధరించి చాలా గొప్పగా ప్రకాశిస్తూ ఉన్నారు. శార్దూల వరవాహన, మనం పులిని చూస్తేనే భయపడతాం. అటువంటి శక్తివంతమైనటువంటి పులిని వాహనంగా చేసుకున్నారు అంటే ఆమె శక్తికి నిదర్శనము. అలాగే దేవి దానవఘాతిని అంటే అనేకమైనటువంటి పెద్ద పెద్ద రాక్షసులు, మహిషాసురుల లాంటి వాళ్ళను సంహరించి ధర్మ రక్షణ చేశారు. కాత్యాయని శుభం దద్యాత్, అటువంటి అమ్మవారిని మనం ప్రార్థించడం వలన మనకు సకల శుభాలు చేకూరుతాయి. అలాగే శ్రీమద్ భాగవతంలో ఏమని చెప్పారంటే, కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి నందగోప సుతందేవి పతిమ్మే కురుతే నమః అని చెప్పడం జరిగింది. అంటే ఈ మంత్రాన్ని గోపికా స్త్రీలు భక్తితో పఠించి అమ్మవారిని ప్రార్థించడం వలన, ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం వలన వారికి శ్రీకృష్ణుడు భర్తగా లభించారు. అందుకే అవివాహిత స్త్రీలు ఈ కాత్యాయని దేవిని ప్రార్థించినట్టయితే వారికి శీఘ్రంగా వివాహం జరుగుతుందనేది భక్తుల యొక్క ప్రగాఢమైనటువంటి నమ్మకము. ఈ కాత్యాయని అమ్మవారు 4 చేతుల్లో, ఒక చేయిలో ఖడ్గము, ఒక చేయిలో పద్మము, ఇంకో 2 చేతుల్లో అభయ ముద్రను అలాగే వరద ముద్రను ధరించి ఉన్నారు. అంటే అభయ ముద్రలో భక్తులకు నేనున్నాను, మిమ్మల్ని రక్షిస్తానని చెప్పి అభయమిస్తూ ఉన్నారు. అలాగే వరద ముద్రలో మనకు వరాల్ని ప్రసాదిస్తూ ఉన్నారు. ఈ అమ్మవారిని మనం భక్తితో ప్రార్థించడం వలన మన యొక్క ఆజ్ఞాచక్రము ఉత్తేజితమై మనకు చక్కటి జ్ఞానం లభిస్తుంది. ఈ అమ్మవారు కాత్యాయన మహర్షి తపస్సుచే సంతుష్టులై వారికి కుమార్తెగా కాత్యాయని అమ్మవారుగా అవతరించి మనల్ని రక్షిస్తూ ఉన్నారు. అటువంటి కాత్యాయని దేవి యొక్క అనుగ్రహం మనందరిపై ఉండాలని ప్రార్థిస్తూ శుభం భూయాత్. తత్సత్. శ్రీ కాత్యాయని దివ్య చరణారవిందార్పణమస్తు.